ఇక పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రదీప్. చెప్పండి, పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రదీప్? దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చారు. ఆయన 2 సార్లు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఏదైతే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది, 2 వారాల్లోగా ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల స్పీకర్ కు ఏదైతే క్లాస్ తీసుకున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఈ ప్రక్రియను మరోసారి మొదలు పెట్టారని చెప్పొచ్చు. స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు నాగేందర్ రిప్లై ఇచ్చారు. దానం నాగేందర్ ను 30 తారీఖున విచారణకు రావాలని చెప్పి నోటీసులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇంకా 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు పెండింగ్ లో ఉంది. సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసు తీర్పు రిజర్వ్ లో ఉంది. దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లైలు ఇచ్చారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ మొదలు కానుంది. ఈ లోపే 2 వారాల గడువు ఈ నెల 31తో ముగియన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఈ కేసుకు సంబంధించి సంజయ్ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ అదేవిధంగా ఇద్దరికి నాగేందర్ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కేసు విచారణ ప్రక్రియ అయితే ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దానం నాగేందర్ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఖరారు చేసి ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు 2 వారాల గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ 2 వారాల గడువులో ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా, ఒకవేళ స్పీకర్ ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు తేల్చకపోతే సుప్రీంకోర్టు ఇప్పటికే 2 సార్లు ఏదైతే సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఎలా రియాక్ట్ అవుతుంది సుప్రీంకోర్టు అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే దానం నాగేందర్ రిప్లై ఇచ్చారు. అయితే ఇప్పటికే ఆయన సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నారు. పలుమార్లు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పినటువంటి నేపథ్యం ఉప ఎన్నికలకు సైతం తాను సిద్ధమే అని కూడా గతంలో ప్రకటించి ఉన్నారు. అయితే స్పీకర్ ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించి కావచ్చు లేదా విచారణ సందర్భంగా ఏం చెప్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత సుప్రీంకోర్టు ఈ విషయంలో సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో మరింత సమయం ఇస్తుందా లేదా, ఇవ్వకపోతే ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకొని ఉందన్నటువంటి అంశం అయితే తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.